హాయ్ గాయ్స్, తెలుగు కుర్రాడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ వన్ హ్యాండ్ తో మ్యాచ్ గెలిపించిండు. ఇండియా టాప్ ఆర్డర్ నుంచి లో ఆర్డర్ వరకు టక్క 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 వికెట్లు పడిపోతుంటే తిలక్ వర్మ మాత్రం ఓపికతో మెల్లమెల్లగా సింగిల్ తీసుకుంటూ అవసరమైన బౌండరీస్ కొట్టుకుంటూ చాలా చక్కగా క్లీన్ గా మ్యాచ్ ఫినిష్ చేసిండు. లెట్స్ డిస్కస్ ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది, 165 రన్స్ కొట్టింది. అందులో కూడా జోస్ బట్లర్ సింగిల్ హ్యాండెడ్ గా పోరాడిండు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యూజ్ 7 బౌలర్స్. అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేసిండు అండ్ హీ గాట్ వికెట్. ఎక్సెప్ట్ రవి బిష్ణో యూజ్ చేసిన ప్రతి బౌలర్ కి వికెట్ వచ్చింది. బట్ రవి బిష్ణో ఒక మంచి ఎకనామిక్ తో చేసిండు. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఆల్సో గోట్ వెరీ గుడ్ ఎకనామిక్. ఐ మీన్ వేసింది తక్కువ ఓవర్లు అయినా సరే మంచి ఎకనామిక్ వచ్చింది. ఎవ్రీ వన్ గాట్ 1-1-2 వికెట్స్ అట్లా వచ్చేసినాయి. వాళ్ళు 165 చేసి 20 ఓవర్స్ లో దే 166 టార్గెట్. లైక్ ఓపెనింగ్ పేర్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. అభిషేక్ శర్మ స్టార్టింగ్ లో లైక్ అగ్రెసివ్ గానే ట్రై చేసిండు, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టిన తర్వాత మార్కుల నుంచి ఒక వండర్ఫుల్ బాల్ కి పేస్ తోనే చాలా మంచి పేస్ లైక్ పిచ్డ్ ఇన్ లైన్, ఇంపాక్ట్ ఇన్ లైన్, వికెట్ సిక్కింగ్ అన్నట్టు మనం ఎంత క్లియర్ గా ఎంపైర్ చెప్తారో అట్లా ఒక స్ట్రేట్ లైన్ లకు బాల్ వచ్చేసి ఎల్బిడబ్ల్యూతో హీ గోట్ అవుట్. బట్ సంజు శాంసన్ లైక్ ఈవెన్ దో హీ నోస్, సంజు శాంసన్ కి తెలుసు తనని అవుట్ చేయడానికి షార్ట్ పిచ్ బౌలర్స్ వేస్తారని. వాళ్ళు స్టార్టింగ్ నుంచి సంజు శాంసన్ ఆడే ప్రతిదీ షార్ట్ పిచ్ బాల్. ఈవెన్ దో సంజు శాంసన్ తెలిసినా కానీ ఆయన అదే ఫాల్ షాట్ ఆడదు, మళ్ళీ అదే షాట్ కి అవుట్ అయిండు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని యూజ్ చేయకపోవడం క్లియర్ గా అనిపించింది మనకు. ఆఫ్టర్ దట్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డ్ అగైన్ క్యాప్టెన్, హార్దిక్ పాండ్యా ఫీల్డ్ అగైన్. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ అభిషేక్ శర్మ అవుట్ అవడం వల్ల ఐ థింక్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ థాట్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కంటిన్యూ చేద్దామని లాస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 1 రన్ వచ్చాయి. ఈసారి తిలక్ వర్మ 1 రన్ వచ్చింది. తిలక్ వర్మ ప్లేడ్ వెరీ వెల్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్. దాని తర్వాత వికెట్లు రప్ప పడిపోతున్నప్పుడు తిలక్ వర్మ అండ్ వాషింగ్టన్ సుందర్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ లేకపోతే మ్యాచ్ గెలిచేది కాదు. సో వాషింగ్టన్ సుందర్ మంచిగా ఆడుతున్నప్పుడు హీ గాట్ అవుట్. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయినాక టప్పా వికెట్లు పడుతున్నాయి. బట్ తిలక్ వర్మ ఒక్కడు మాత్రం నేనున్నా అన్నట్టు ఆడాడు. చాలా మంచి బ్యాటింగ్. లాస్ట్ 36 balls 36 రన్స్ అనుకున్నప్పుడు జోఫ్రా ఆర్చర్ వచ్చిండు, రప్ప కొట్టిండు. ఆయన ఎట్లా మన అల్లు అర్జున్ గారు చెప్పినట్టు రప్ప 6 బ్యాక్ టు బ్యాక్ 6 4 సింగిల్ చూడేస్ అనేసి 18 రన్స్ ఏమో వచ్చినాయి వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ వికెట్ పడ్డది ఎవరిది? హర్షదీప్ సింగ్ ది. ఆఫ్టర్ దట్ కొంచెం టఫ్ అవుతుందేమో అని అనుకున్నాం, బట్ రవి బిష్ణో ప్లేడ్ వెరీ వెల్. లాస్ట్ 3-4 ఓవర్స్ మీకు తిలక్ వర్మ బ్యాటింగ్ కదా రవి బిష్ణో బ్యాటింగ్ మజా అనిపించింది. 2 4లు కొట్టిండు, మంచి స్ట్రైక్ రొటేట్ చేసిండు. దానివల్ల మ్యాచ్ గోట్ వెరీ ఈజీ. తిలక్ వర్మ ఒంటికి చేత 72 రన్స్ చేసి గెలిపించేసిండు. హైదరాబాద్ బాయ్ హైదరాబాద్ లో పుట్టి పెరిగి నేర్చుకుని ఇండియాని ఒక్క చేతితో గెలిపించారంటే వెరీ హ్యాపీ థింగ్ టు అవర్ ఆఫీస్.